తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు స్పెషల్ ఫోకస్. నేను వసంత్. ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు చూసుకున్నట్లయితే ఇప్పటికే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి, మరోపక్క టీడీపీ, జనసేన కూడా, బీజేపీ కూడా ఎవరి యొక్క వ్యూహాలు వాళ్ళు రచిస్తున్నారు. ప్రస్తుతానికైతే రానున్న రోజుల్లో అధికారాన్ని ఎవరు చేజిక్కించుకోవాలని కూడా వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే మేనిఫెస్టోలు ఎవరికి వారు ఖరారు చేసుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక్కడే ఇప్పటికీ ప్రకటించిన టీడీపీ మేనిఫెస్టో చూసుకున్నట్లయితే సూపర్ 6 ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ 6 యొక్క పథకాలతో టీడీపీ దూసుకుపోతుందని కూడా టీడీపీ శ్రేణులు భావిస్తున్న పరిస్థితిలో 7వ హామీగా ఇప్పటికే బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్తున్నారు. దానికి దాదాపుగా 13,872 కోట్లు ఖర్చు అవుతాయి అని కూడా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఈ యొక్క 7 హామీలను తీసుకొని టీడీపీ ఇప్పటికే చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి ఉంది. మరికొద్ది రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి కూడా బస్సు యాత్రతో ప్రజలతో మమేకం అయ్యే పరిస్థితి అయితే నెలకొంది. మరొక పక్క వారాహి యాత్రతో పవన్ కళ్యాణ్ కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఎప్పుడెప్పుడు అని చూస్తున్న ప్రస్తుత అధికార పార్టీగా ఉన్న వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఎప్పుడు వస్తుందా అని కూడా అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గతంలో 2024 తర్వాత కూడాను మన హామీలు అమలు పరుస్తాను, ఖచ్చితంగా అమలు పరిచే ప్రయత్నం అయితే చేస్తామని కూడా దాదాపుగా ఈ 8 హామీలు ఒకవేళ కూటమి అధికారంలోకి వచ్చినా, లేదంటే వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చినా ఆపే ప్రయత్నం అయితే జరగదు, ఆపడానికి ఛాన్స్ లేదని కూడా ఒక 8 హామీలు ఆయన మళ్ళీ ప్రకటించడం కూడా జరిగింది. అందులో మనం ముఖ్యంగా చూసుకుంటే 66 లక్షల మంది పెన్షనర్లు ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడా దాదాపుగా 24,000 కోట్ల పెన్షన్ ప్రతి నెల ప్రతి ఏటా వస్తూ ఉంది. దీనికి సంబంధించి ఆపే పరిస్థితి అయితే లేదు. ఈ హామీ ఖచ్చితంగా నెరవేర్చాల్సిందే. అటు కూటమి అధికారంలోకి వచ్చినా, మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినా సరే డెఫినెట్లీ ఈ యొక్క అమలు పరిచాల్సిందే అని కూడా ఆయనకి చెప్పారు. ఇక స్పెషల్ ఫోకస్గా ఆయన రైతుల మీద కొంతమేర ఏదైతే విద్యుత్ ఇస్తున్నారో, రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నారో దానిపైన దాదాపుగా 11,000 కోట్లు ఖర్చు అవుతున్నాయి. ఇది కూడా ఆపే ప్రసక్తే లేదని చెప్పేసి స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఈ 8 హామీలు ప్రకటించడం కూడా జరిగింది. మరొకటి మూడోది చూసుకున్నట్లయితే సబ్సిడీ కింద రైస్ ఇస్తున్నారు, బియ్యం ఇస్తున్నారు. దానికి సంబంధించి 4,600 కోట్లు ఖర్చు అవుతుంది. అది కూడా రేషన్ బియ్యం ఏదైతే ఉందో అది కూడా ఆపే పరిస్థితి లేదని చెప్పారు. ఇక ఆరోగ్యశ్రీ కానీ, ఆరోగ్య ఆసరా కానీ వీటన్నిటికి సంబంధించి ఎలాంటిది ఆపే పరిస్థితి లేదు. గతంలో ఉన్న ఏదైతే 5 లక్షలు 10 లక్షలు ఉందో దీన్ని 25 లక్షలకు ఆయన పెంపు చేశారన్నారు ఆరోగ్యశ్రీ కింద. సో ఇది ఆపే పరిస్థితి అయితే లేదని కూడా చెప్పిన పరిస్థితి అయితే నెలకొంది. ఇక 5వ హామీ కింద 104 కానీ 108 కానీ వీటన్నిటి సేవలు కూడా ఆపే ప్రయత్నం అయితే జరగదు. ఖచ్చితంగా ఈ 8 హామీల్లో ఇది కూడా ఉంటుంది. 104 కానీ 108 కానీ ఖచ్చితంగా ఉంటుందని కూడా ఆయన తెలియజేసిన పరిస్థితి ఉంది. దీనికి దాదాపుగా 4,400 కోట్లు అయితే ఖర్చు అవుతుందని కూడా చెప్పారు. ఇక 6వ హామీ కింద జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన దాదాపుగా విద్యార్థులకు ఏదైతే డిగ్రీ చదువుకున్న వాళ్ళకైతే, బీటెక్ చదువుకున్న వాళ్ళకైతేనే హాస్టల్ ఫీజుకి కానీ, లేదంటే కాలేజ్ ఫీజుకి కానీ దాదాపుగా 5,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఇది కూడా ఆపే ప్రయత్నం జరగదు. ఇది కూడా కంటిన్యూ అవుతుంది. 2024 ఎలక్షన్స్ తర్వాత కూడా కంటిన్యూ అవుతుందని చెప్పేసి స్వయంగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన పరిస్థితి అయితే నెలకొంది. ఇక సంపూర్ణ పోషణ కింద 2,200 కోట్లు అయితే ఇప్పటికే ఖర్చు చేస్తున్నాం, అది కూడా కంటిన్యూ అవుతుందని కూడా చెప్పారు. ఇక జగనన్న గోరుముద్ద కింద దాదాపుగా 1,900 కోట్లు ఖర్చు అవుతుంది. వీటన్నిటికీ కలిపి 8 హామీలు కలిపి మొత్తంగా ప్రతి ఏటా 52,700 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ 8 హామీలను అయితే పక్కాగా అమలు చేసి తీరుతాం. 2024 తర్వాత కూడా ఈ హామీలన్నింటిని అమలు చేసి తీరుతామని కూడా చెప్పారు. గతంలో మనం చూసినట్లయితే 2019 మేనిఫెస్టో కనుక మనం ఒకసారి చూసినట్లయితే 2019లో నవరత్నాల పేరు మీదుగా దాదాపుగా 129 హామీలు ఇచ్చారు. 129 హామీల్లో కూడాను 128 హామీలు అమలు పరిచాం. కేవలం ఒకే ఒక్క హామీ తప్ప మిగతా అన్ని అమలు పరిచామని కూడా స్వయంగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన పరిస్థితి ఉంది. దాదాపుగా 99% ఇచ్చిన మేనిఫెస్టోని 99% అమలు పరిచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే భారతదేశం మొత్తంలో అది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని చెప్పేసి కూడా జగన్ ప్రకటించిన పరిస్థితి ఉంది. ఇక 2024 మేనిఫెస్టో ప్రకారం ఈ 8 హామీలు కాకుండా మరికొన్ని యాడ్ అవుతాయని కొన్ని అంచనాలతో మరొక మేనిఫెస్టో కూడా తీసుకురావడం జరిగింది. ఇప్పటికే ఇది రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. మనం చూసుకున్నట్లయితే డ్వాక్రా రుణమాఫీ కూడా చేస్తానని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరైతే పావలా వడ్డీకి రుణాలు తీసుకున్నారో ఆ రుణాలు తీసుకున్న వాళ్ళందరూ కూడాను 2024లో అధికారంలోకి వస్తే కనుక ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో వీటన్నిటిని రుణమాఫీ చేశారో ఆ రుణమాఫీ మళ్ళీ సాధ్యమవుతుంది అనే అంచనా కూడా వచ్చిందనమాట. ఇక రైతు రుణమాఫీ ఒకేసారి 2 లక్షల రుణమాఫీ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో రైతు రుణమాఫీ చేశారు.
ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళందరికీ కూడాను, ఎస్పెషల్లీ 5 ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేయడం జరిగింది. సో మరి ఇదే రైతు రుణమాఫీ మళ్ళొకసారి జరుగుతుంది, డెఫినెట్లీ 2024లోకి వస్తాయి అనేసి ఒక అంచనాకైతే వచ్చారు. ప్రస్తుతానికి ఇది ఒక ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రజలందరూ కూడాను. ఇక పెన్షన్ వచ్చేసి దాదాపు ఇప్పుడు 3,000 వరకు ఇస్తున్నారు కాబట్టి, అంటే 2,000 నుంచి 3,000 వరకు పెంచుతూ వచ్చారు ఈ 5 ఏళ్ళు. సో ఇప్పుడు ప్రస్తుతానికి 6,000 ఈ పెన్షన్ పెంచే అవకాశం ఉందని కూడా కొంతమేర ఈ ఎక్స్పెక్టేషన్ మేనిఫెస్టోలో అయితే కనిపిస్తుంది మనకి. ఇక మనం చూసుకున్నట్లయితే 500కి తెలంగాణలో, అటు పక్క కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే వాళ్ళ యొక్క మేనిఫెస్టో ప్రకటించిందో 6 గ్యారెంటీలు ప్రకటించింది. 6 గ్యారెంటీలో ఒకటైనా 500కే గ్యాస్ సిలిండర్ అనే ఒక ఎక్స్పెక్టేషన్ కూడా పెట్టుకున్నారు ప్రజలందరూ కూడా. దీని మీద ఒక పెద్ద చర్చ అయితే నడుస్తుంది. అంటే ఇప్పటికే అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్లో 500కే గ్యాస్ సిలిండర్ అనేది సాధ్యమా అనేది కూడా ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక కౌలు రైతుల మీద కొంతమేర ప్రత్యేక దృష్టి పెట్టినట్టుంది జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా ఈ కౌలు రైతులకు కూడా సాయం చేసే యోచనలో అయితే ఈ 2024 మేనిఫెస్టోకి సంబంధించి ఇదే ఆలోచనలో కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో మొత్తానికైతే స్వయంగా 8 హామీలు జగన్మోహన్ రెడ్డి స్టేజ్ పైన ప్రకటించిన పరిస్థితి ఉంది. 2024 ఎన్నికల తర్వాత 8 హామీలు ఎవరు కూడా ఆపడానికి వీల్లేదు, ఎవరు ఆపరాని కూడా స్వయంగా మళ్ళీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వస్తే కనుక ఇవన్నీ అమలు చేస్తామని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన పరిస్థితి అయితే నెలకొంది. చూద్దాం ఇక, అంటే అసలు నిజమైన మేనిఫెస్టో ఏమొస్తుంది, ఎక్స్పెక్టేషన్ కాకుండా ఈ 8 హామీలతో పాటు, జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన 8 హామీలతో పాటు మేనిఫెస్టోలో ఇంకేముంటాయి అనేది కూడా మనం ఖచ్చితంగా వేచి చూడాల్సిందే. మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటే బాగుంటుందని కూడా మీరు ఎంతో కమెంట్ చేయండి. డెఫినెట్లీ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేయండి. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.